హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను డిజైన్ చేసిన ఒక బ్యూటిఫుల్ బ్లౌజ్ వర్క్ని మీకు చూపించబోతున్నాను. సాధారణంగా హెవీ మగ్గం వర్క్ చేయాలంటే కస్టమర్లకి వేలల్లో ఖర్చు అవుతుంది కదా. కానీ మన బడ్జెట్లో ఎంతో గ్రాండ్ లుక్ వచ్చేలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఎలా డిజైన్ చేశానో చూపిస్తాను. ఈ బ్లౌజ్ బ్యాక్ నెక్ చూస్తే ముందుగా ఈ పింక్ కలర్ క్లాత్ పైన బ్లూ కలర్తో పెద్ద పెద్ద ఫ్లవర్స్ను అలాగే గ్రీన్ కలర్తో లీవ్స్ను ఫ్యాబ్రిక్ పెయింటింగ్ చేశాను. మొత్తం థ్రెడ్ వర్క్ చేస్తే కాస్ట్ ఎక్కువైపోతుంది కదా. అందుకే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండటం కోసం నేను ఈ పెయింటింగ్ కాన్సెప్ట్ను వాడాను. దీనివల్ల తక్కువ ఖర్చులోనే డిజైన్ చాలా డిఫరెంట్గా హైలైట్ అయింది. అండ్ ఇంకా వర్క్ విషయానికి వస్తే కస్టమర్స్కి బడ్జెట్ అస్సలు పెరగకుండా ఉండడానికి ఇందులో నేను ఎలాంటి మెటీరియల్ యూజ్ చేయలేదు. నేను పెయింటింగ్ చేసిన పూల చుట్టూ అలాగే నెక్ లైన్ చుట్టూ కేవలం గోల్డెన్ జెరీ థ్రెడ్స్తోనే నీట్గా అవుట్లైన్ ఇచ్చాను. దాంతోపాటు ఫ్లవర్స్ చుట్టూ అవుట్లైన్కి మంచి షైనింగ్ కోసం కటింగ్ గ్లాస్ బీడ్స్ మాత్రమే కుట్టాను. జస్ట్ ఈ జెరీ థ్రెడ్ కటింగ్ బీడ్స్ కాంబినేషన్తోనే బ్లౌజ్కి ఎంత రిచ్ లుక్ వచ్చింది. ఈ డిజైన్ని మనం పట్టు శారీస్ పైకే కాకుండా నార్మల్ ఫ్యాన్సీ శారీస్కి అండ్ ఆఫ్ శారీస్కి కూడా మ్యాచ్ చేసుకోవచ్చు. ఎక్కువ మనీ స్పెండ్ చేయకుండా సింపుల్ అండ్ ఎలిగెంట్గా ఉండాలనుకునే వారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. తక్కువ బడ్జెట్లో బ్లౌజ్ గ్రాండ్గా కనిపించాలంటే ఇలాంటి పెయింటింగ్ ప్లస్ మగ్గం వర్క్ కాంబినేషన్ని మీరు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా దీన్ని ఎవరికి వారు సెల్ఫ్గా డిజైన్ చేసుకునేంత ఈజీ ప్రాసెస్ కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, నేను తక్కువ బడ్జెట్లో చేసిన ఈ బ్లౌజ్కి డిజైన్ మీకు నచ్చిందా? నా వర్క్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కూడా ఇలాంటి బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లౌజ్ డిజైన్స్ కావాలంటే ఎప్పుడూ కాకపోయినా కనీసం అప్పుడప్పుడు అయినా నా వీడియోస్ చూడండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.